ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించినటువంటి బాధితుడు ఎవరైతే ఆ నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తి పైన కేసులు నమోదు చేస్తూ ఉంటారు. సో అయితే నేరం జరిగినటువంటి ఎన్ని రోజుల్లోపు అంటే ఎన్నేళ్లలోపు కానివ్వండి, ఎన్ని రోజుల్లోపు కానివ్వండి కేసులు నమోదు చేసేటువంటి విషయంలో ఒక లిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో 498A కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అంటే నేరం ఒకసారి జరిగి సో కొన్ని రోజుల తర్వాత కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో 498A పైన కూడా ఈ లిమిటేషన్ యాక్ట్ వర్తిస్తుందా లేదా అన్నటువంటి విషయంలో బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ జడ్జిమెంట్కు సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు, ఈ 498Aకి సంబంధించి ఏ చిన్న విషయమైనా కూడా జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వాళ్ళ అంటే చాలామంది బాధితులు కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి కేసు ఏంటి, సో జడ్జిమెంట్ ఏంటి అంటే 498 లిమిటేషన్కి సంబంధించి? ఇది జనరలీ శ్రావణ్ గారు ఎనీ మామూలుగా ఎనీ క్రిమినల్ కేసు ఆర్ సివిల్ కేసు దెర్ ఇస్ అ లిమిటేషన్ పీరియడ్. అంటే క్రైమ్ అయిన తర్వాత లేకపోతే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటికో వచ్చి మీరు పిటిషన్ ఇస్తా కంప్లైంట్ ఇస్తా అంటే సివిల్లో కానీ క్రిమినల్లో కానీ యాక్సెప్ట్ చేయరు. దెర్ ఇస్ అ లిమిటేషన్ పీరియడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎట్ ద సేమ్ టైం ఈ 498Aలో కూడా జనరల్లీ జనాలకు ఉన్న అంటే హైకోర్టే కానీ సుప్రీంకోర్ట్స్ కానీ ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇదివరకు ఏం చెప్పారంటే 498 అనేది ఒక కంటిన్యూస్ ఒఫెన్స్ అన్నట్టుగా చెప్పారు. కంటిన్యూస్ ఒఫెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే శ్రావణ్ గారు, అంటే ఒక 498 అంటే జనరల్ ఏంటి, డొమెస్టిక్ వైలెన్సు, డౌరీ గురించి హెరాస్మెంట్ ఇలాంటివన్నీ అందులో పరిగణించబడుతుంది. ఎక్కువగా ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అది ఆ సెక్షన్ అనేది. ఓకే, సో డీపీ యాక్ట్ అది సపరేట్. బట్ ఇందులో డౌరీ అడిగిన దీన్ని పరంగా కూడా క్రూయల్టీ చేశారని చెప్పి 498Aలో అది కూడా పెడతాం మనం, డౌరీ కూడా. ఇవన్నీ మేళవింపుగా ఉంటాయి ఇవి. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది కంటిన్యూస్ ఒఫెన్స్ అని ఎందుకు ఒక సుప్రీంకోర్టు కానీ ఢిల్లీ హైకోర్టు కానీ పరిగణించారంటే, ఇది మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైనా అవ్వచ్చు. ఒక ఉమెన్ ఎప్పుడైనా సరే ఒక డొమెస్టిక్ వైలెన్స్కి గురవ్వచ్చు. మ్యారేజ్ అయిన ఎన్నేళ్ళకైనా డౌరీ హెరాస్మెంట్కి గురవ్వచ్చు. అంటే పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాతనే మొగుడు ఆమెని చిత్రహింసలు పెట్టచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ చేయొచ్చు, అత్తమామలు కానీ మొగుడు కానీ. అట్ ద సేమ్ టైము వరకట్నం కూడా పెళ్ళైన ఎన్నేళ్ళకైనా డిమాండ్ చేయొచ్చు. సో అందుకని అది ఒక కంటిన్యూస్ ఒఫెన్స్. దానికి పెళ్ళైన ఇన్నేళ్ళ లోపలే మీరు వేయచ్చు అది వేయచ్చనే అంతగా ఉండదు అది జనరలీ, అదొక లెక్క. అందుకనే దానికి ఒక కంటిన్యూస్ ఒఫెన్స్ కింద సుప్రీంకోర్టు కానీ ఢిల్లీ హైకోర్టు కానీ పరిగణించారు 498 అని. కానీ ఇవాళ రోజు ఈ కేసు గురించి మనం మాట్లాడుకుంటే అట్ ద సేమ్ టైం ఆ క్రూయల్టీ అనే అయిన ఇన్సిడెంట్, అది డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా కానీ ఎప్పుడైతే అయిందో అక్కడి నుంచి 3 ఏళ్ల లోపల మాత్రం మీరు కంప్లైంట్ ఇవ్వాలి. అంటే ఇలాంటి 498A కేసులో ఎప్పుడైనా సరే ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్, అంటే ఎప్పుడైతే మీకు మీ భర్తకి మధ్య గొడవ ఒక డొమెస్టిక్ వైలెన్స్ గురయ్యారో మీరు, ఎప్పుడైతే లాస్ట్ టైం అది అయ్యిందో అక్కడి నుంచి దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫస్ట్ ఇన్సిడెంట్ ఆఫ్ ఎ లిమిటేషన్ పీరియడ్. అంటే అక్కడి నుంచి మీ లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు లాస్ట్ ఎప్పుడైతే మీ భర్త కానీ మీ ఇల్లాస్ కానీ మిమ్మల్ని బాధ పెట్టారో, డొమెస్టిక్ వైలెన్స్ గురి చేశారో అక్కడి నుంచి 3 ఏళ్ళు లెక్క. సో ఈ 3 ఏళ్ల లోపల ఆవిడ ఎప్పుడైనా సరే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ ఇన్సిడెంట్ మీద 3 ఏళ్ల క్రితం ఒక ఇన్సిడెంట్ అయింది. సదరు అమ్మాయిని, ఒక భార్యని వాళ్ళ అత్తమామలు మొగుడు చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, ఏదో ఒకటి చేశారు, ఫిజికల్ అబ్యూస్ చేశారు, అవి చేశారు. అది పలానా 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2023లో అయ్యింది ఇన్సిడెంట్. ఆమె 2026 లోపల ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ 2023లో అయిన ఇన్సిడెంట్కి 2026 లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. అదే ఇవాళ రోజు ఈ కేసులో కూడా సదరు బాంబే హైకోర్టు అదే జడ్జ్మెంట్ ఇచ్చింది. అందులో ఏమని చెప్పారంటే, సో ఇందులో ద సేమ్ థింగ్ ఇక్కడ ఏమైందంటే ఆ భర్త తరపున న్యాయవాది వీళ్ళందరూ ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే, ఇది ఎప్పుడో అయిన ఇన్సిడెంట్, ఇది 2019లో అయింది. 2019లో అయిన ఇన్సిడెంట్లో మీరు 2022లో ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇస్తే ఎలా తీసుకుంటారో అది అంటేనే దానికి ఇది ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ కింద మనం పరిగణిస్తూ సదరు బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో ఒక భార్య ఈ డొమెస్టిక్ వైలెన్స్కి గురైన ఇన్సిడెంట్ ఏదైతే లాస్ట్ టైం ఎప్పుడైతే అయ్యిందో అక్కడి నుంచి 3 ఏళ్ళు లెక్క ఉంటుంది 498Aకి. సో ఈ 3 ఏళ్ళలో ఆమె ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ జరిగిన ఇన్సిడెంట్ మీద. సో 2019లో అయినా కూడా 2022 లోపల ఆమె ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ముఖ్యంగా 2019 కేసులో కొద్దిగా వెసులుబాటు కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది 2019 తర్వాత. సో కోవిడ్ పీరియడ్ కూడా ఉంది. సో కోవిడ్ పీరియడ్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకొక 6 నెలలు సంవత్సరం పొడిగింపు కూడా చేశారు. ఇలాంటి కేసులు ఏమన్నా ఈ 3 ఏళ్ల లోపల వీళ్ళు ఫైల్ చేయలేకపోతే కొద్దిగా ఎక్స్ట్రా పీరియడ్, బఫర్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. సో అలాంటప్పుడు ఏ విధంగా చూసినా ఇది ఒక కంటిన్యూస్ ఒఫెన్స్ ఒకటి 498A. అట్ ద సేమ్ టైం దీనికి కంటిన్యూస్ ఒఫెన్స్ ఉంది కదా అని చెప్పి 3 ఏళ్ల వరకు లిమిట్ ఉంది. ఈ సదరు కేసులో ఈ 3 ఏళ్ల లోపలే ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టు. సో ఈ కేసు వ్యాలిడే. సో ఇది క్వాష్ చేయడం కుదరదు. వీళ్ళు ఏం చేశారంటే ఈ భర్త మరియు ఇల్లాస్ ఇది చెల్లదు, ఎందుకంటే ఎప్పుడో అయింది అనే ఇన్సిడెంట్ మీద ఇప్పుడు ఈమె కంప్లైంట్ ఇచ్చింది, ఇది వర్కౌట్ కాదు. 2019లో అయితే 2022లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఇది ఈ ఎఫ్ఐఆర్ వ్యాలిడ్ కాదని వాళ్ళు ఛాలెంజ్ చేశారు క్వాష్ హైకోర్టులో. అప్పుడు ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ఏమనంటే,
498A ఎప్పుడైందా అన్న ఇన్సిడెంట్ నుంచి 3 ఏళ్ళు లెక్క ఉంటుంది. ఈ 3 ఏళ్ళ లోపల ఎప్పుడైనా సరే ఆమె కంప్లైంట్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోవిడ్ పీరియడ్ ఉండటం వల్ల ఆ టైంలో ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా బఫర్ పీరియడ్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఏ విధంగా చూసినా మీరు క్వాష్కి ఈ కేసు అనర్హము. సో డెఫినెట్గా మీది ఎఫ్ఐఆర్ చెల్లుబాటు అవుతుంది. సో ఈ కేసుని మీరు ప్రాసిక్యూషన్కి వెళ్తుంది, మీరు దాన్ని ఫేస్ చేయాల్సిందే అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆ సదరు కేసులో ఏమైందంటే, కాకపోతే భర్త మీద ఉన్న ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయలేదు, ఇన్లాస్ మీద అత్తమామల మీద ఆ కేసును మాత్రం క్వాష్ చేసింది అది హైకోర్టు. ఎందుకంటే ఆ అత్తమామల మీద ఆమె కొద్దిగా బ్లేటెంట్ ఎలిగేషన్స్ అంటే అసలు పసలేని ఎలిగేషన్స్ వేసింది. సో అవి పరిగణిస్తూ సాక్ష్యాలు సరిగ్గా సబ్మిట్ చేయడం వల్ల అత్తమామల మీద, సో వాటి వల్ల వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ని మాత్రం క్వాష్ చేసింది, కానీ ఆ భర్త మీద ఉన్న ఎఫ్ఐఆర్ని మాత్రం హైకోర్టు క్వాష్ చేయలేదు. సో ఆ ఎఫ్ఐఆర్ ముందుకు వెళ్ళింది. అది అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అంటే ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ విడిపోతూ అంటే సపరేట్గా ఉంటూ ఉంటారు. సో సపరేట్గా ఉన్నప్పటికీ కూడా 3 years లోపల కంప్లైంట్ చేసుకోవచ్చా దీని ప్రకారం? 100%. ఇవాళ రోజు ముంబై హైకోర్టు చెప్పింది అదే. సో ఈ లోపల ఎప్పుడైనా సరే, ఈ 3 ఏళ్ళ లోపల ఎప్పుడైనా సరే ఆమె కంప్లైంట్ ఇవ్వచ్చు. కాకపోతే ఆ 3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ లోపల ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ఆ పలానా ఇన్సిడెంట్ జరిగిందని ప్రైమా ఫేసి కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. పోలీస్ వారు కూడా అసలు నిజంగా ఇన్సిడెంట్ అయిందో లేదు సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అండ్ కరెక్ట్గా అసలు ఆమె దాని తగ్గట్టుగా సాక్ష్యాలు ఏమి ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ నిజంగా బాగా కొట్టారనుకోండి, ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి MLC చేయించుకోవాలి అమ్మాయి. అంతేకాదు మెడికల్ లీగల్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాలి. ఇవన్నీ చేయాలి మరి చట్టపరంగా. మరి అలాంటివి ఏమైనా చేసిందా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు రేపటి రోజు. సో ఊరికే ఏదో ఎప్పుడో అయ్యింది ఇలాగని ఇక్కడ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది. ఇదే తప్పుడు కేసులు అసలే ఇప్పటికే 498 మీద అందరూ కాదు, కొందరు ఆడవాళ్ళు తప్పుడు కేసుల కింద అవి బనాయించడానికి ఉపయోగిస్తున్నారు, ఆ ఆడవాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారని ఒక ఎలిగేషన్స్ ఉన్నాయి ఎలాగో. అలాంటప్పుడు ఇలాంటివి చెప్తే ఇంకా ఇప్పుడు 3 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగిన వాటి మీద ఇప్పుడు మళ్ళీ కేసులు వేయచ్చు అని చెప్పి వీళ్ళు ఇంకొక ఆయుధంలో దీన్ని యూజ్ చేస్తారు. అలా కాదు, సరైన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉండాలి. 3 ఏళ్ల క్రితం అయింది కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు. అక్కడ దాని తగ్గట్టు మీరు సాక్ష్యాధారాలు సబ్మిట్ ఇవ్వగలగాలి, చూపించగలగాలి. అప్పుడే ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసే పోలీసు వాళ్ళు కూడా చేస్తారు. అట్ ద సేమ్ టైం అది ఇన్వెస్టిగేషన్లో కరెక్ట్గా తేల్చే విధంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. పోలీసు వారు నిజంగా ఏమో ఇచ్చిన కంప్లైంట్ కానీ ప్లస్ సాక్ష్యాధారాలు ఏదైతే ఇచ్చిందో దాని తగ్గట్టుగా, లేకపోతే ఐ విట్నెస్లు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. దాని తర్వాత ఛార్జ్ షీట్ వేయాలి. దాని తర్వాత మళ్ళీ కోర్టులు ఇవన్నీ ప్రూవ్ చేయగలగాలి. అప్పుడు కానీ ఆ కేసు నిలబడదు. సో అంత ఈజీగా 3 ఏళ్ల క్రితం అయిన ఇన్సిడెంట్ని వీళ్ళు కేసు చేసేస్తా అంటే అంత ఈజీగా అవ్వదు. దాన్ని అలా ఆడవాళ్ళు కూడా మిస్యూజ్ చేయడానికి లేదు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వేరే కేసులు అంటే సివిల్ కేసుల్లో ఎలాగైతే లిమిటేషన్ యాక్ట్ వర్తిస్తుందో ఈ 498A కేసులకు సంబంధించి కూడా ఈ లిమిటేషన్ యాక్ట్ వర్తిస్తుందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఏదైనా 498Aకి సంబంధించి చివరిసారిగా ఏదైనా హింస జరిగినప్పుడు ఆ రోజు నుంచి 3 ఏళ్లలోపు ఈ 498Aకి సంబంధించి కేసులు పెట్టొచ్చు. 3 ఏళ్ళ తర్వాత దాటితే మాత్రం కేసులు పెట్టడానికి వీల్లేదనేటువంటి విషయం కూడా ఈ కోర్టు జడ్జిమెంట్ ద్వారా మరొకసారి స్పష్టమైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అజయ్తో స్టెవన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.